హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నిష్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంట్లో ఉండి ఉండి నాకైతే చాలా బోర్ అయితే అనిపించింది. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి డోర్ అయితే లాక్ చేసేసి బయటకైతే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. నాతో పాటు పక్కన ఆంటీని కూడా తీసుకెళ్తున్నాను. నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. అక్కడ హీట్ ఆయిల్ అయితే పడి అట్లా అయిపోయిందనమాట ఫేస్ మీద. మీరైతే నాలాగా కాకుండా వంట చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అంత ఫేర్ ఉన్న ఫేస్ పైన అదంతా పడిపోయేసరికి చాలా చెండాలంగా కనిపిస్తుంది. బయటికి వెళ్ళాలని అనిపించలేదు, కానీ ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ అయితే అనిపించింది. సో పక్కన ఆంటీని అడగగానే అయితే వెళ్తున్నాము సరదాగా అలా బయటికి. అది కూడా 6:45 అట్లా అవుతుంది. ఆ టైంలో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. మన ఇంటికి దగ్గరే అన్నమాట ఆ షాప్. మనకైతే వాకబుల్ డిస్టెన్సే. ఇదే అనమాట మన సాయిబాబా టెంపుల్. టెంపుల్ పక్కనే ఒక కళ్యాణ మండపం లాగా అయితే ఉంటుంది. అందులో పెళ్ళిళ్ళు కానీ అన్నదానం కానీ అన్నీ చేస్తూ ఉంటారు. అది పక్కనే కనిపిస్తున్న షాప్ అదే అన్నమాట. మాకైతే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. బిల్డింగ్లో అయితే ఎవ్రీ సమ్మర్లో ఇట్లా ఫెస్టివల్స్కి ముందు, దివాళీకి ముందు, సంక్రాంతికి ముందు ఎగ్జిబిషన్ లాగా పెడతా ఉంటారన్నమాట. ఎక్కడి వాళ్ళు మరి కోల్కతా వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ హ్యాండ్మేడ్తో చేసినవి, చేనేత హస్తకళ వస్త్రాలయం అని చెప్పి పెడతా ఉంటారు. ఎవ్రీథింగ్ ఉంటాయి అక్కడ. మన ఇంటికి సంబంధించిన క్లాత్స్ కానీ, నైటీస్ కానీ, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ చాలా బాగుంటాయి. కాటన్ శారీస్, ప్యూర్ కాటన్ అన్నమాట వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేమైతే నైటీస్ అయితే చూస్తున్నాము. చాలా మంచిగా ఉండే నైటీస్ నాకు నచ్చినాయి. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజే అని అనిపించింది. సో మేమైతే నైటీస్ అయితే ఏం తీసుకోలేదు. శారీస్ అయితే చూస్తున్నాము. శారీస్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. మన ఇంటి దగ్గరే కాబట్టి పెడతా ఉంటారు కదా, చూడ్డానికైతే వెళ్తూ ఉంటాం మేమైతే అప్పుడప్పుడు. ఏదైనా మనకు అవసరం ఉంది అని అనిపిస్తే తీసుకుంటాము. ఇప్పుడు చూసిందైతే డ్రెస్ మెటీరియల్ అనమాట. ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది. మన ఇంటికి దగ్గరే కాబట్టి మేమైతే చూడడానికి వెళ్తూ ఉంటాము. అప్పుడప్పుడు పక్కన ఆంటీని తీసుకొని వెళ్తాను, లేకపోతే అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మా వారితో కూడా కలిసి వెళ్తానన్నమాట. అక్కడ క్లాత్కి తగ్గట్టు ప్రైజ్ ఉంటుంది అన్నమాట. అక్కడ చాలా బాగుంటుంది. నచ్చితే అయితే తీసుకోవచ్చు. మన మనుగురులో ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది ఈ షాప్. అంటే వాళ్ళది అక్కడ పర్మనెంట్ షాప్ కాదన్నమాట. ఎప్పుడో ఒకసారి వచ్చి అలా పెడతా ఉంటారనమాట. శారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. ఇక్కడున్న కనిపిస్తున్న చైన్స్ కానీ, గాజులు కానీ, చిన్న చిన్న బూటాలు కానీ, నల్ల పూసలు కానీ, చాలా మంచి మంచి కమ్మలు, నక్లీస్లు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తుంటేనే నాకైతే నా కళ్ళన్నీ చెమ్మగిల్లాయన్నమాట. నేత్రానందం అంటారే, ఆ నేత్రానందం లాగా అనిపించింది నాకు. కానీ తీసుకోలేదు. ఇవి ఏమంటారో కానీ సీజెడ్ స్టోన్స్ ఏవో అంటారు కదా, అవి కూడా ఉన్నాయి అక్కడ. జడబిళ్ళలు, కమ్మలు ఎవ్రీథింగ్ ఉన్నాయి. నాకైతే నచ్చినాయి. చూడండి మీరు నాతో పాటు. ఇవి మాత్రం ఎక్స్పెన్సివే, కొంచెం కాస్ట్లీయే ఉంటాయి. వాళ్ళని బార్గింగ్ అట్లా ఏముండదు, ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి చూస్తూ ఉంటాను. మనం అడిగిన రేటుకి అసలు ఇవ్వరు. వాళ్ళు చెప్పిన రేటుకి మనం నచ్చితే తీసుకోవాలి. నెక్స్ట్ టవల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. కాటన్ అన్నీ ప్యూర్ కాటన్ అనమాట. టవల్స్ కానీ, లుంగీలు కానీ, నైటీలు కానీ, డ్రెస్ టాప్స్, మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి అక్కడ. చున్నీలు, టాప్స్ అన్నీ ఉన్నాయి. అలా నేను ఆంటీ సరదాగా అయితే చూసి వచ్చాము. నేనేమేమి తీసుకున్నానో వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు తప్పకుండా. లేడీస్వే కాకుండా బాయ్స్కి కూడా ఉన్నాయన్నమాట డ్రెస్ మెటీరియల్స్ లాగా. అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని క్లాతింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ సెక్షన్లోనే తీసుకున్నాను నేను. ఏమేమి తీసుకున్నానో వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. అందులో కూడా బ్యాంగిల్స్, జుమ్కాస్, స్టోన్స్, స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. చిన్న చిన్న సీజెడ్ ఇయర్ రింగ్స్ కానీ అవి కూడా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. నాకైతే మంచిగా నచ్చినాయి. ఇది ఇంకో సెక్షన్ దగ్గర అనమాట. ఇక్కడ కూడా శారీసే అవన్నీ. చూస్తే మంచిగా ఉన్నాయి, చూడాలనిపిస్తుంది మాకు. తీసుకోలేదు కానీ జస్ట్ అట్లా చూసి అయితే వచ్చేసాము. బాయ్స్కి సంబంధించిన షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ అన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ ఇక్కడ నేనైతే నాకు నచ్చినవి జుంకాలు తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఆ బాక్స్‌లో అయితే వేసుకుంటున్నాను. మనం చూడ్డానికి వెళ్తాము. అక్కడ ఏదో ఒకటి నచ్చుతది. కాబట్టి కంపల్సరీ ఇంటికి ఏదో ఒకటి తీసుకొనే వస్తాను నేనైతే. ఇంకా లేడీస్‌కి ఆ మాత్రం ఉంటదిలే. తీసుకోకుండా ఎలా ఉంటాము. కానీ అన్నీ తీసుకోలేదు. జస్ట్ ఈ సెక్షన్‌లో మాత్రమే తీసుకున్నాను. నాకు కావాల్సినవి ఒక 2, 3 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. మంచి మంచి జుమ్కాస్ అంతే. నెక్స్ట్ అయితే మా వారికి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాననమాట. టిఫిన్ బాక్స్ లాగా లంచ్ బాక్స్ పెట్టడానికి బ్యాగ్ అయితే లేదు. సో, ఆ బ్యాగ్ గూడా ఒకటి తీసుకున్నాను. ఆ బ్యాగ్ ఏంటంటే చివర్లో ఉంటది. చూపిస్తాను అవి గూడా మీకు. నాకు షాపింగ్ చేయడం కంటే చూడడం చాలా ఇష్టం అన్నమాట. నాలాగా మీరు కూడానా? కొనడం పక్కన పెడితే చూడడం అయితే ఎంత ఎగ్జైట్ ఉంటాయంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓపిక లేకున్నా కానీ ఎక్కడ లేని ఓపిక తెచ్చుకొని మరి షాపింగ్ అంటే చూడ్డానికైతే వెళ్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండే బ్యాంగిల్స్ అయితే ఇవే అన్నమాట. శారీ కలర్స్ ఏవేవి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ థీమ్‌ని బట్టి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్ చాలా బావుంటాయి. ఇక్కడ క్వాలిటీ అంటే చాలా బావుంటది. నెక్స్ట్ అయితే ఉమెన్ టాప్స్, కుర్తీస్ అలాంటివి గూడా ఉన్నాయి. దాంట్లో తీసుకుందామని ట్రై చేశాను కానీ, ఎందుకో నాకంత నచ్చలేదన్నమాట. ఎందుకంటే అవి రెగ్యులర్‌గా వేసుకోవచ్చు. రెగ్యులర్‌గా వాడుకోవడానికి బానే ఉంటాయి. ఏంటంటే ఒక 2 వాషెస్‌కి అట్లా అయిపోతున్నట్లాగా అనిపించిందనమాట. ఓన్లీ టాప్సే. డ్రెస్ మెటీరియల్స్ కాదు. అవి ప్యూర్ కాటన్ లాగా ఉన్నాయి. ఈ డ్రెసెస్ టాప్స్‌కొచ్చేసరికి కొంచెం నచ్చలేదన్నమాట. సో, ఎందుకని జెప్పి ఇంకా టాప్ కూడా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది ఇగ ఎందుకని తీసుకోలేదు. ఇంకా ఇదే ఇక్కడే లాస్ట్‌లో అయితే బ్యాగ్ అయితే తీసుకుందామనైతే వెళ్ళాను. ఇంటి దగ్గరే ఆ డ్రెస్‌లోనే వెళ్ళిపోయాననమాట. అంతగా రెడీ అవ్వలేదు. ఇంటి దగ్గరే కాబట్టి ఎలా ఉంటే మనం రెగ్యులర్‌గా ఇంట్లో ఎలా అయితే ఉంటామో అలానే అయితే వెళ్ళిపోయాము. ఏమనుకోకండి అక్కడ. ఇగ్నోర్ చేసేయండి. లాస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు బ్యాగ్ గూడా తీసుకున్నాను నేను సేమ్ బ్యాగ్. కానీ మా వారి డ్యూటీ దగ్గర అయితే ఆ బ్యాగ్ బాగుందని ఎవరో బాక్స్‌తో సహా కొట్టేశారంట. సో, మళ్ళీ కొనాల్సి అయితే వచ్చింది నాకు. అప్పుడు అనిపించింది అమ్మో! బ్యాగ్ గూడా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారా? అది గూడా పెద్దవాళ్ళు డ్యూటీ దగ్గర ఇంత పెద్దవాళ్ళు గూడా దొంగతనం చేసేవాళ్ళు ఉంటారా అనిపించింది నాకైతే. మీకు గూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడన్నా అయిందా? నాతో షేర్ జేసుకోండి తప్పకుండా. అక్కడ చిన్న బ్యాగ్, చిన్న పర్స్ లాగా ఎటన్నా మనం సింపుల్‌గా బయటకి వెళ్ళడానికి హ్యాండిల్ చేయడానికి చిన్న పర్స్, చిన్న బ్యాగ్ బావుంది. తీసుకోవాలనిపించింది గానీ, నాకెందుకో నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకులే అన్నట్టుగా తీసుకోలేదు. ఇంకా ఒక బ్యాగ్ తీసుకొనైతే వచ్చేసాను. నెక్స్ట్ లేడీస్ ఇట్లా బ్యాగ్ వేసుకుంటారు గదా! పెద్దవి అవి గూడా ఉన్నాయన్నమాట. హ్యాండ్ బ్యాగ్ లాగా చాలా బావుంది. క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. నాతో వచ్చిన ఆంటీ ఆ పర్స్ అయితే తీసుకుంటా అన్నదన్నమాట. సో, చూపిస్తున్నాను. తర్వాత అవన్నీ చూపిస్తున్నాను. చూసేయండి ఒకసారి నాతో పాటు మీరు కూడా ఓ లుక్కేసేయండి. మీ ఊర్లో గూడా ఇలాంటివి పెడతా ఉంటారా? అప్పుడప్పుడు ఇట్లా చేనేత వస్త్ర హస్తకళ అని జెప్పి. మా దగ్గరైతే ఇట్లా ఫెస్టివల్స్ ముందు పెడతా ఉంటారనమాట. షాప్ లోపల ఇట్లా క్లాతింగ్ లాగా సంబంధించి పెడితే, బయట మాత్రము ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇంట్లో కావాల్సినవి ఉంటాయి గదా! వాటి కోసం అయితే పెడతా ఉంటారనమాట. ఇగో ఈ టాప్సే నేను తీసుకుందామని ట్రై చేశాను. కానీ నాకెందుకో అంతగా నచ్చలేదనమాట. ఒక 2, 3 వాషెస్‌కే చాలా ఇదైపోతున్నట్టు అనిపించింది. ఈ టాప్ నచ్చింది నాకు. వైట్ మీద చిన్న చిన్న బటర్‌ఫ్లై చాలా బావుంది గదా! నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సో, తీసుకోలేదనమాట. జస్ట్ చూసి ఇక్కడ ప్రైజ్ అడిగి అక్కడ పెట్టేసైతే వచ్చేసాను నేను. సో, ఇంకా ఏంటంటే మరి దీపావళికైతే షాపింగ్ చేశారా అందరూ? ఎలా షాపింగ్ చేస్తున్నారు మీరు? నా షాపింగ్ అయితే ఇంకా అయిపోలేదండి. చేయాలి షాపింగ్. ఆ చేసినప్పుడు కూడా వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను టైం ఉంటే. ఒకవేళ షాపింగ్ చేస్తే తప్పకుండా వీడియో పెడతాను. చూద్దాము. చిన్న పిల్లలకైతే బావున్నాయి. మరి 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదివే వాళ్ళకైతే టాప్స్ బావున్నాయి అనిపించింది. దానికి అపోజిటే పెట్టారు. ఇంక అంతే అండి. అవన్నీ చూసి ఇంకా వచ్చేసాము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము మేము. 6:45కెళ్తే వచ్చేవరకు 7:30 అయితే అయిపోయింది మేము ఇంటికొచ్చేవరకి అంతే. అక్కడ ఏమడుగుతున్నానంటే టాప్, బాటమ్ మొత్తం కలిపి ఒక సెట్ లాగా ఉంటది గదా! ఆ డ్రెసెస్ ఉన్నాయా అని అయితే అడుగుతున్నాను. లేదు మేడం జస్ట్ టాప్సే ఉన్నాయని అయితే అబ్బాయి అయితే చెప్తున్నాడు. ఇక అక్కడ ఎందుకులే అని చెప్పి వదిలేసి అయితే మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. నేను ఆంటీ. నేను తీసుకున్నవైతే ఇంగో ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. ఇంగో ఇదే అనమాట. 2 సేమ్ ఇయర్ రింగ్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ మా వారికి ఒక లంచ్ బాక్స్, బ్యాగ్ ఇవైతే తీసుకున్నాను. ఎలా ఉన్నాయి నా సెలక్షన్ అయితే మీకు నచ్చిందా? కామెంట్ అయితే పెట్టండి.
మన రీల్స్ కోసం అయితే యూజ్ అయితాయని అయితే తీసుకున్నాను అనమాట. రీల్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, షార్ట్ వీడియోస్. సో ఇవి అన్నమాట ఇయర్ రింగ్స్. నచ్చినాయా మీకు? నచ్చితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇంకా అంతేనండి తీసుకున్నాను. ఇంకొక విషయం, నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్, ఏమనుకోకండి. ఇంకా వీడియో ఇంతటితో అయితే అయిపోయింది. మరి బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.